సీఎం వైఎస్ జగన్ స్టామినా ఏమిటో, ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిమానం ఏ పాటిదో మరోమారు రుజువైంది. శనివారం జరిగిన దెందులూరు సిద్ధం సభకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనాన్ని కట్టడి చేయడం భద్రతా సిబ్బంది వల్ల కూడా కావడం లేదు. రోడ్లన్నీ నిండిపోయాయి, జంక్షన్లు జామ్ అయిపోయాయి. సభలో పాల్గొనడానికి జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. భీమిలి సభను మించి దెందులూరు సభ సక్సెస్ అయింది. టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంటుందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ తన సత్తా చాటింది. దెందులూరులో జరిగిన సిద్ధం సభ ద్వారా ఏ జిల్లా అయినా ఏ ప్రాంతమైనా జగన్కు జై కొట్టాల్సిందే అని చాటి చెప్పింది. కను చూపు మేర జనం ఊహించిన దానికంటే ఎక్కువగా తరలివచ్చారు. ఈ ప్రాంతంలో చంద్రబాబు పవన్ నిర్వహించిన ఏ సభ కూడా ఈ స్థాయిలో కాదు కదా, ఇందులో 10 పైసల వంతు కూడా జరగలేదు. దీంతో ఈసారి గోదావరి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తన సత్తా చూపుతుందని కేడర్ కాన్ఫిడెంట్గా ఉంది. కాలం కాని కాలంలో గోదావరికి వరద వచ్చిందన్నట్లుగా అయింది. అవును, వరద వచ్చింది, కాకుంటే అది జల ప్రవాహం కాదు, జన ప్రవాహం. వైసీపీ సభలకు హాజరవుతున్న జనాన్ని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైసీపీ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే ప్రతిపక్షం రోజురోజుకు డీలా పడిపోతుంది. ఎన్నికల నాటికి గ్రాఫ్ మరింత పడిపోయి వార్ వన్ సైడ్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇటు జగన్ రోజురోజుకు ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు టీడీపీ జనసేన యుద్ధక్షేత్రానికి దూరంగా నిలబడి జగన్ వీస్తున్న ఎత్తులు చూస్తూ నిరుత్తురులై నిలబడిపోతున్నారు. సిద్ధం అంటూ శ్రీకారం చుట్టిన భీమిలి సభ సక్సెస్ అయింది. అది జస్ట్ శాంపిల్. ఇప్పుడు జరిగిన దెందులూరు సభ దాన్ని రెట్టింపు చేసింది. భీమిలి సభ దుమ్ము రేపింది. దానికి రెట్టింపుగా ఇక 11వ తేదీన జరిగే అనంతపురంలో జరిగే సభ ఎలా ఉంటుందో ఊహకైతే అందదు. ధూమ్ధామ్గా సాగిపోతున్న సిద్ధం సభలపై కామెంట్ చేయడానికి కూడా ప్రతిపక్షాలకు నోరు పెగలడమే లేదు. దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని చూస్తుంటే జగన్ దూకుడు ఎలా ఉంటుందో, ఎన్నికలకు జగన్ వైపు ఉన్న సైన్యం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఒక నాయకుణ్ణి ప్రజలు నమ్మారంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు దెందులూరు సభే నిదర్శనం. దెందులూరులో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్ గోదావరి వరదను తలపించింది. దెందులూరు సభలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా అంటూ సీఎం వైఎస్ జగన్ కేడర్ను ఉత్తేజపరిచారు. చంద్రముఖి సినిమాను ఉదహరిస్తూ టీడీపీ జనసేన పార్టీలపై ఆయన చేసిన కామెంట్స్కు కేడర్ నుంచి విశేష స్పందన లభించింది. సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలను కలుసుకోరన్న అపవాదు ఈ సభలతో తుడిచిపెట్టుకుపోతోంది. ర్యాంపుపై వైఎస్ జగన్ కేడర్ను పలకరించిన తీరు ఆకట్టుకుంది. జగన్ ప్రసంగంతో ప్రతి కార్యకర్త ఉత్తేజితులై ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా ఎన్నికల యుద్ధంలో దిగడానికి సన్నద్ధమవుతున్నారు.